న్యూస్. కాకినాడ బీచ్ లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఆదిత్య కాలేజ్ కు చెందిన 13 మంది విద్యార్థులు బీచ్ కు వెళ్లగా అలల ఉధృతికి 5గురు కొట్టుకుపోయారు. అందులో 3గురిని స్థానికులు కాపాడారు. విద్యార్థులు మృతి చెందడంతో ఆదిత్య కాలేజ్ దగ్గర తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా ఔటింగ్ ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. కన్న బిడ్డల్ని పోగొట్టుకున్న పేరెంట్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి. సరదాగా ఆడుకోవడానికి బీచ్కి వెళ్ళిన విద్యార్థులు కూడా అలల ఉధృతికైతే కొట్టుకుపోవడం మనం చూస్తున్నాం. అసలు ఎంతమంది వెళ్ళారు, ఏ టైంకి వెళ్ళారు, దీని పట్ల కాలేజ్ యాజమాన్యం ఏం చెప్తుంది, డీటెయిల్స్ ఏంటి? చూసుకున్నట్లయితే కాకినాడ నూతన సంవత్సరం వేడుకల్లో అయితే ఉత్సాహం చోటు చేస్తుందని చెప్పుకోవాలి. కాకినాడ ఆదిత్య జూనియర్ కాలేజ్ 2వ సంవత్సరంలో చదువుతున్న ఇంటర్ విద్యార్థులు అయితే పూర్తిగా ఏదైతే కోరంగి వెళ్లి కోరంగి నుంచి కూడా వచ్చిన మధ్యాహ్నం భోజనం అనంతరం కూడా సూర్యారావుపేటలోని ఎన్టీఆర్ బీచ్ వద్దకు వెళ్లి అక్కడ కేరింతలు కొడుతూ ఆడుకుంటూ అలాగే బీచ్ లో లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 13 మంది విద్యార్థులు బీచ్ లో ఎన్టీఆర్ బీచ్ అయితే వెళ్లారు. అక్కడ నుంచి కూడా చూసుకున్నట్లయితే ఒకరిని కాపాడే ప్రయత్నంలో ఒకరు, అలాగే 5గురు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోవడంతో గమనించిన జానులు అయితే అలాగే మత్స్యకారులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే 3గురిని సురక్షితంగా కాపాడినప్పటికీ కూడా ఇద్దరిని మాత్రం కాపాడలేకపోయారు. అప్పటికే వారు చాలా లోతుకు వెళ్ళిపోవడంతో మత్స్యకారులు కూడా ఏం చేయలేని పరిస్థితి కనిపించింది. అక్కడ పూర్తిగా అయితే ఇప్పటికీ ఒకరి మృతదేహం లభించింది. అయితే ఇంకొకరి మృతదేహం లభించకపోవడంతో అసలు మాకు చెప్పకుండా ఎలా ఔటింగ్ ఇస్తారు, అసలు ఔటింగ్ కి పంపించి ఈ న్యూ ఇయర్ వేడుకల్లో ఇలా ఔటింగ్ పంపించి తమ పిల్లలకి చావుకి వేరే కారణం అయినట్టు కూడా ఆదిత్య యాజమాన్యం పట్ల తల్లిదండ్రులు అయితే తీవ్ర నిరాశన నిశ్చితం అయితే ఇక్కడ పూర్తిగా అయితే ఆందోళనకు దిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా చూస్తున్నట్లయితే కొత్త సంవత్సరం కాకినాడలో విషయాలను చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. అట్లా దీనికి సంబంధించి పూర్తిగా యాజమాన్యం అయితే పూర్తిగా ఇప్పటికీ కూడా ఎటువంటి సమాచారం కూడా పూర్తి స్థాయిలో అందించట్లేదు. అంటే దానికి వారికి చెప్పి పేరెంట్స్ ఇంటిమేట్ చేసిన తర్వాత అయితే పూర్తిగా బయటికి పంపించాల్సి ఉంటుంది. కానీ పేరెంట్స్ ఇంటిమేషన్ ఇవ్వకుండా వారు బయటికి వెళ్ళడం పట్ల అయితే తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చేపడుతున్నారు. అయితే దీనికి సంబంధించి యాజమాన్యం నుంచి కూడా ఎవరు మాట్లాడడానికి అయితే ప్రస్తుతం శుభకథ చూపించే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.